అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. కూకట్పల్లి లులు మాల్లోని భారతీయం రెస్టారెంట్. అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో భారతీయం వంట అలాగే ఉంటుంది. సీజన్ కి సందర్భానికి తగినట్టుగా ఫుడ్ ఫెస్టివల్స్ థీమ్స్ ని ఎంతో చక్కగా మీరు డిజైన్ చేస్తూ ఉన్నారు. అసలు భారతీయం అనే పేరు ఎందుకు పెట్టారు మీ రెస్టారెంట్? సకల రుచుల సమ్మేళనంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి టేస్ట్ చేయించాలి. ఫుడ్ చాలా బాగుంది. సో వి లవ్ ఇట్. సర్వీస్ కూడా చాలా బాగుంది. భారతీయం అంటే స్వచ్ఛతకి మరో పేరు. అనేక రకాలైన బిజినెస్లు ఉన్నప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ లోకే మీరు ఎందుకు వచ్చారు? ఏ రెస్టారెంట్ అయినా స్టార్ట్ చేసిన కొత్తలో చాలా బాగుంటాయి టేస్ట్. అది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది మాకు. ఎందుకు స్టార్టింగ్ లో ఉన్న టేస్ట్ రిటైన్ అవ్వట్లేదు, మనమే ఎందుకు మొదలు పెట్టకూడదు? హైదరాబాద్ అంటేనే ఫుడ్ కి అసలు కేర్ ఆఫ్ అడ్రస్. కల్తీ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది నిర్మల గారు. కానీ భారతీయం స్పెషాలిటీ ఏంటో చెప్పండి. రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయింది. అజినోమోటో వాడలేదు, రీయూజ్ ఆయిల్స్ వాడము, నో ఫుడ్ కలర్. ఆ క్వాలిటీ టేస్ట్ ఇద్దామని వచ్చాము. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫుడ్ లవర్స్ ఫేవరెట్ డెస్టినేషన్ కూకట్పల్లి లులు మాల్లోని భారతీయం రెస్టారెంట్. పేరులోనే భారతీయతను, వంటల్లో కమ్మదనాన్ని జోడించి 2 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ఈ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు జయలలిత గారు, వారి సిస్టర్ అయిన నిర్మల గారు. ప్రస్తుతం వారిద్దరూ నాతో పాటు ఉన్నారు. జయలలిత గారు అలాగే నిర్మల గారితో మాట్లాడి భారతీయం గురించి వాళ్ళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే జయలలిత గారు. నమస్తే. నమస్తే నిర్మల గారు. చాలా బాగుందండి మీ భారతీయం రెస్టారెంట్ గురించి ఎన్నో వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను. అసలు సీజన్కి సందర్భానికి తగినట్టుగా ఫుడ్ ఫెస్టివల్స్ థీమ్స్ని ఎంతో చక్కగా మీరు డిజైన్ చేస్తూ ఉన్నారు. ముందుగా అసలు ఈ మ్యాంగో ఫెస్టివల్ వీడియో ఒకటి చూద్దామండి. ఎందుకంటే నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసి మీ ఇద్దరిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది కూడా ఆ వీడియోనే. దాన్ని ఒక్కసారి చూద్దాం. లులు మాల్ 4th ఫ్లోర్ లో ఈ ఇద్దరు సిస్టర్స్ కలిసి మ్యాంగోతో మ్యాంగో బొబ్బట్లు, పూరి విత్ ఆమ్రస్, మ్యాంగో చికెన్, మామిడికాయ చేపల పులుసు, మామిడికాయ రొయ్యల పులుసు, మామిడికాయ పులిహోర అని 40+ ఐటమ్స్ లో 10 ఐటమ్స్ ఓన్లీ మ్యాంగో స్పెషల్స్ పెడుతున్నారు. ఈ బఫేలో మ్యాంగో స్పెషల్ ఐటమ్స్ కాకుండా క్రీమీ ప్రాన్స్, ఫిష్ ఫ్రై, సగ్గుబియ్యం పాయసం, కేక్స్, పేస్ట్రీస్, సూప్స్, బిర్యానీస్ అని 30+ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏది కావాలి అన్నా అన్లిమిటెడ్ గా తినొచ్చు. బఫే ప్రైస్ వచ్చి వీక్ డేస్ లో 715 రూపీస్, వీకెండ్ లో 770 రూపీస్. అండ్ ఈ బఫే May 31st వరకు లులు మాల్ 4th ఫ్లోర్ భారతీయంలో రన్ అవుతుంది. కుకట్పల్లి లులు మాల్ లో ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ మ్యాంగో బఫే కోసం చాలా బాగుందండి థీమ్. ఇప్పటి వరకు ఇలాంటి థీమ్ ఫుడ్ ఫెస్టివల్స్ ఎన్ని చేశారు మీరు? పొంగల్కి ఒక్కొక్క ఏ పొంగల్ అయితే ఆ మంత్ అదే చేస్తూ ఉంటాము. అంటే రంజాన్ స్పెషల్స్, మటన్ అట్లా. తర్వాత బోనాలు వస్తే కూడా మనకి ఇక్కడ తెలంగాణ ఫేవరెట్ ఫెస్టివల్ కదా, దానికి కూడా అంతే. మటన్ని ఎక్కువ యూస్ చేసి బోటి, తలకాయ అలా యూస్ చేసి దాంతోనే ఎక్కువ అలా ఫెస్టివల్. అలాగే మాన్సూన్ ఫెస్టివల్, అలాగే మనకి కార్తీక మాసం వస్తే ఎక్కువ వెజ్ తింటాం కదా, వెజ్కి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చి కార్తీక మాసం ఫెస్ట్ అని చెప్పి అట్లా ప్రతి మంత్ ఒక ఏదైతే మనకి థీమ్ బేస్డ్ వెళ్తూ ఉంటాము. నిర్మల్ గారు, మరి ఇప్పుడు సీజన్ అయిపోతుంది, సమ్మర్ సీజన్. June 30 వరకు మ్యాంగో ఫెస్టివల్ ఉంది కదా, మరి నెక్స్ట్ ఏ థీమ్ తో మా ముందుకు రాబోతున్నారు? మీరు మా భారతీయంకి వచ్చి చూడండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ చూడండి. అంటే మాన్సూన్ థీమ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మాన్సూన్ అనుకుంటున్నాము. ఇంకా మొత్తం మెనూ డిసైడ్ అవ్వలేదు. హాఫ్ ఆఫ్ ది మెనూ ఎస్టర్డే కొంత కంక్లూడ్ చేసాము. రిమైనింగ్ ఇంకా 2 daysలో అవుతుంది. కానీ మాన్సూన్ బఫే కన్ఫర్మ్. భారతీయం రెస్టారెంట్లో వంటలు నిజంగా ఎంత బాగున్నాయండి, నోరూరుతోంది, ఎప్పుడెప్పుడు వచ్చేయాలా అనిపిస్తుంది. అయితే అసలు అన్నిటికంటే కూడా అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నది మీ టైటిల్. అసలు భారతీయం అనే పేరు ఎందుకు పెట్టారు మీ రెస్టారెంట్కి? భారతీయం అంటే స్వచ్ఛతకి మరో పేరు, అలాగే భిన్నత్వంలో ఏకత్వం. వీటిలన్నిటినీ సకల రుచుల సమ్మేళనంగా తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక యూనిక్ ఐటెం ఉంటుంది, ఒక స్పెషాలిటీ. వాటిలన్నిటినీ మేము ప్రతి ఒక్కరికి టేస్ట్ చేయించాలి, ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో భారతీయం అనే పేరు తీసుకురావడం జరిగింది. నిర్మల గారు, అసలు మనం బిజినెస్ చేయాలంటే అనేక రకాలైన బిజినెస్లు ఉన్నప్పుడు ఈ ఫుడ్ బిజినెస్లోకే మీరు ఎందుకు వచ్చారు? భారతీయం రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మేము యాక్చువల్గా ఎప్పుడైనా ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళినప్పుడు మా ఏరియాలో
కూకట్పల్లి ఏరియాలో ది బెస్ట్ రెస్టారెంట్ అంటే ఏది అని ఆలోచించాల్సి వచ్చేది. మనమే ఎందుకు మొదలు పెట్టకూడదు? ప్లస్ ఇంకొకటి, ఏ రెస్టారెంట్ అయినా స్టార్ట్ చేసిన కొత్తలో చాలా బాగుంటాయి టేస్ట్లు. మనం బాగుంది అని ఇంకొకరు చెప్పి మనం వెళ్ళేటప్పటికి ఆ టేస్ట్ కంటిన్యూ అవ్వదు. అది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది మాకు. అసలు ఎందుకు స్టార్టింగ్లో ఉన్న టేస్ట్ రిటైన్ అవ్వట్లేదు, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్లో మా ఫ్యామిలీ అందరం కూర్చొని డిసైడ్ చేసి తీసుకొచ్చిందండి భారతీయం. జయ గారు, నిర్మల గారు, మీరు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కదా, వర్క్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఎవరైనా ఏదైనా చేసేస్తాం, షేరింగ్ అనేది ఏమి ఉండదు. ఆ స్పాట్లో ఎవరు ఉంటే ఆ పని ఈజీగా ఎవరైతే చేయగలమో వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది నువ్వు చెయ్యి, ఇది నేను చెయ్యి అని చెప్పుకునే అంత సిచ్యుయేషన్స్ మా దగ్గర అసలు రావు. హైదరాబాద్ అంటేనే ఫుడ్కి అసలు కేర్ ఆఫ్ అడ్రస్, కానీ కల్తీ కూడా అదే రేంజ్లో జరుగుతుంది నిర్మల గారు. కానీ భారతీయం స్పెషాలిటీ ఏంటో చెప్పండి. మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయింది. ఈ 2 yearsలో అజినోమోటో వాడలేదు, రీయూజ్ ఆయిల్స్ వాడము, అండ్ నో ఫుడ్ కలర్స్. ఆ క్వాలిటీ టేస్ట్ ఇద్దామని వచ్చాము ఫీల్డ్లోకి, స్టిల్ కంటిన్యూ చేయగలుగుతున్నాం. జయ గారు, మామూలుగా చెఫ్స్తోనే ఈ వంటలన్నీ చేయిస్తారా, లేదంటే మీవి సొంత రెసిపీస్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్కువ భారతీయం అంటే 90% రెసిపీలు మావే ఉంటాయి. నేనే కొంచెం కిచెన్కి వెళ్ళి అన్నీ వాళ్ళకి నేర్పించుకుని మళ్ళీ ప్రతిరోజు అవి అట్లా వస్తున్నాయా లేదా అని ఎవ్రీడే టేస్ట్ చేసిన తర్వాతనే బఫేకి వెళ్తాయి అన్నీ. అయితే సక్సెస్ అయిన తర్వాత అందరూ కూడా మన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, ఇలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చే అవకాశం వస్తూ ఉంటుంది. కానీ మీ స్టార్టింగ్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? చాలా ఉన్నాయండి. ఎవరైనా అంటే బ్యాక్ ఎండ్ నుంచి చాలా ఈజీ అనుకుంటారు, అందులో ఫుడ్ బిజినెస్ ఇట్స్ వెరీ టఫ్. మేము 1 year చాలా స్ట్రగుల్ అయ్యాము. గాడ్స్ గ్రేస్ ప్లస్ మా కస్టమర్స్ అందరూ సపోర్ట్, కూకట్పల్లి క్రౌడ్ అంతా ఇచ్చిన సపోర్ట్ తోటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం. మాల్ అయ్యేటప్పటికి మాకు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండింది, అండ్ ప్రొక్యూర్మెంట్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి. వాటిలన్నిటితో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము. మీ రెస్టారెంట్ పేరేమో భారతీయం అని చెప్పేసి ఒక రేంజ్లో ఉంది, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి జయ గారు. మరి మీ దగ్గరకు వచ్చే వెజిటేబుల్స్ కావచ్చు, గ్రోసరీస్, వీటన్నిటిని కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆర్గానిక్ నడుస్తుంది, న్యాచురల్ ఫార్మింగ్ నడుస్తుంది. అలా మీకేదైనా ఫామ్ ఉందా? ఫామ్ ఉందండి. అందుకోసమనే అసలు మేము భారతీయం పెట్టిన తర్వాత వెంటనే మా ఫామ్లో మాకు ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ అంటే భారతీయం స్టార్ట్ చేయకుండానే మా ఫామ్లో కరివేపాకు, ములగ చెట్లు, మాకు అసలు ఇక్కడ ఏమేమి అవసరం అవుతాయి అన్నీ అక్కడ మేము మా భారతీయానికి కావాల్సిన ప్రొక్యూర్మెంట్ మొత్తం మా ఫామ్ నుంచి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఆర్గానికల్గా మా ఫామ్ మొత్తం ఆర్గానిక్, అసలు కొంచెం కూడా ఏమీ కెమికల్స్ వాడము. అవి 90% ప్రొక్యూర్మెంట్ మా ఫామ్ నుంచే జరుగుతుంది. అంటే అంత పెద్ద రెస్టారెంట్కి మీ ఫామ్ క్రాప్స్ అనేవే సరిపోతాయా? అన్నీ సరిపోవు, అదే చెప్తున్నా. 90% మాత్రమే, 10% ఖచ్చితంగా అంటే ఈ సీజన్లో మనకి టమాటోస్ ఉండవు, బయట నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు మ్యాంగోస్, ములగ అన్నీ వస్తున్నాయి, కానీ టమాటోస్, ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ బయటే, మా ఫామ్లో మేము చేయలేకపోతున్నాము. ఆనియన్స్ బయట నుంచే ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. అలా కొన్ని ఐటమ్స్ బయట నుంచి ఉంటుంది, కానీ 90% మేము మా ఫామ్లో పండిన మొత్తం భారతీయంకే తీసుకొస్తాం. ఇప్పుడు మామూలుగా మీరు థీమ్ ఫుడ్ ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు వెరైటీస్ని ఎలాగా మీరు డిజైన్ చేస్తూ ఉంటారు? అంటే నెక్స్ట్ రాబోయేది బోనాలు, అందులో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి? బోనాల్లో ఎక్కువ మటన్ ఐటమ్స్ ఉంటాయండి. బోటి అంటే తెలంగాణ, బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు. దానికి బోటి, తలకాయ కూర, ఈ మటన్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉండేటట్టు తెలంగాణ ఫుడ్ ఫెస్ట్ లాగా, బోనాల్ ఫుడ్ ఫెస్ట్ లాగా తీసుకొస్తాము. జయ గారు, ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను రా బాబు ఈ ఫుడ్ బిజినెస్లోకి, హాయిగా ఇంట్లో కూర్చునే వాళ్ళం అని చెప్పేసి చాలే అని ఎప్పుడైనా ఆ ఫీలింగ్ కలిగిందా? కలిగింది. అసలు మొదట్లో అయితే ఫస్ట్ అదే ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ దాన్ని వదలకుండా చాలా ఓపిక్గా పేషెన్స్ తోటి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇది అసలు మాకే మెరాకిల్గా ఉంది మేము ఈ స్టేజ్కి వచ్చామంటే. ఓకే, మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ రివ్యూస్ ఏంటి, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మాకైతే ఇంతవరకు ఫుడ్ బాగాలేదు అన్న రివ్యూస్ చాలా తక్కువ వస్తాయండి. సర్వీస్ ఇష్యూస్ అంటే మాల్ అయ్యేటప్పటికి సండే కొంచెం ఓవర్ క్రౌడెడ్ అయ్యి ఆ సర్వీస్ ఇష్యూస్ ఉంటాయి తప్పనిచ్చి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది అని చెప్పి వెళ్ళిన రివ్యూస్ నిజంగా ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే,
సండే అయితే దాదాపు ఒక 100 పర్సనల్ రివ్యూస్ మా దగ్గరికి వచ్చి చెప్పి వెళ్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా happy. అప్పటిదాకా పడ్డ కష్టం అంతా పోతుంది కదా. డెఫినెట్గా. ఇంతకీ మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అసలు ఇంతకుముందు ఏదైనా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? లేదండి, దానికోసమే ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యింది. అంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఇంత పెద్దది పెట్టేసుకున్నాం, ఏమి చిన్న చిన్నగా ట్రయల్ చేయలేదు. కొంచెం ఎవరైనా కొంచెం చిన్నగా ట్రై చేసి వస్తారు, కానీ మేము ఎందుకో అసలు మా ఫ్యామిలీ సపోర్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేశారు, మేము చాలా పెద్ద దాంట్లోకే వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినప్పుడు అనిపించింది, అయ్యో ఇదేంటి ఇట్లా వచ్చాము అని. కానీ అసలు నిన్న కిట్టీస్ జరిగినాయి, కొంచెం పెద్దవాళ్ళు, మేము లేడీస్ అని ఎంకరేజ్ చేయడం కోసం ఖచ్చితంగా వాళ్ళు రెండు కిట్టి పార్టీస్ వచ్చినాయి ఎస్టర్డే. అసలు వాళ్ళైతే ఎంత అప్రిషియేట్ చేసి వెళ్ళారంటే అసలు మేము వచ్చినందుకు ఇప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అప్పుడు ఎందుకు అనుకున్నది, నిన్న మేమిద్దరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే మాటల్లో చెప్పలేరు. భారతీయం రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ నిజంగా ఎంత బాగుంటాయో, మౌత్ వాటరింగ్ అనమాట. ఏదైనా వీడియో చూస్తే అలా చూస్తూనే ఉండిపోతాను. ఆ తర్వాత ఫుడ్ తర్వాత నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసింది మీ ఇద్దరే అండి. ఓ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ, ఆడవాళ్ళు నడుపుతున్న రెస్టారెంటా ఇది అనిపించింది. సరే, ఎంత అక్కా చెల్లెళ్ళు అయినా సరే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా క్లాష్ వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య అలాంటి మనస్పర్ధలు లాంటివి వచ్చాయా? రావడానికి అవకాశం లేదు. బేసిక్గా ఇది నువ్వు చెయ్యి, ఇది నేను చేస్తాను అని అసలు ఇంతవరకు మేము పని కూడా షేర్ చేసుకోము. అక్కడ అవసరాన్ని బట్టి ఎవరుంటే వాళ్ళము అలా ఫాలో అయిపోయి చేసేసుకుంటాను తప్పితే నువ్వు ఇదే చేయాలి, నేను ఇదే చేస్తాను అని పర్టికులర్ థింగ్స్ అనేవి అసలు మా మధ్యలో ఉండవు. నిర్మల్ గారు, నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ అండి. మాలాంటి వాళ్ళం ఎవరైనా సరే రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినాలి అంటే బాబోయ్ క్వాలిటీ ఎలా ఉంటుందని భయం ఉంటుంది. అన్నిటికీ మించి ఆయిల్ విషయంలో చాలా భయపడుతూ ఉంటాం. వాడిందే వాడి, కాగబెట్టిందే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు అని. మరి భారతీయంలో ఆయిల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము ప్రతిరోజు నైట్ ఈరోజు వాడిన ఆయిల్ మొత్తం ఒక పక్కకు పెట్టేస్తామండి. అది మళ్ళీ రీసేల్ చేస్తాము. మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తోటి స్టార్ట్ చేస్తాం. 2 years నుంచి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నామండి. భారతీయంలో ఉండే ఆథెంటిక్ ఫుడ్ ఏంటి? భారతీయంలో ప్రతిదీ స్పెషల్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మన ఇంటి భోజనంలా ఉంటుంది. సో అందుకనేసి ఇప్పుడు బెండకాయ రొయ్యల పులుసు ఉంది, అది మనకి అంటే మేము బేస్ ఏంటంటే వెస్ట్ గోదావరి వాళ్ళం. వెస్ట్ ఈస్ట్ ఈ రొయ్యల పులుసు, మామిడికాయతో చేపల పులుసు, ఇటువంటి అన్ని భారతీయంకి స్పెషల్ అట్రాక్షన్. అసలు ఫుడ్ అనగానే ఆంధ్ర ఫుడ్ అంటారు కదా. మీరిద్దరు కూడా ఎంచక్కగా వెస్ట్ గోదావరికి చెందిన వాళ్ళు. మరి మీ స్టేట్ నుంచి, అంటే మీ ఊరు నుంచి, మీ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి భారతీయంలో? మామిడికాయ పప్పు, ఇప్పుడు శనగచారు, మామిడికాయ శనగచారు. మీరైతే అసలు అంటే మోస్ట్లీ ఎక్కడ అయితే మీరు ట్రై చేసి ఉండరు, ట్రై చేసి ఉండకపోవచ్చేమో. మామిడికాయతో శనగచారు, శనగపప్పుతో చేస్తారు. శనగపప్పుతోటి మామిడికాయ వేసి పులుపుకి చాలా యునిక్ ఐటమ్. అవన్నీ గోదావరి స్పెషల్స్ ఓ రకంగా చెప్పాలంటే. ప్లస్ అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో భారతీయ వంట అలాగే ఉంటుంది. మ్యాంగో ఫెస్టివల్లో అన్ని మ్యాంగోస్ వాడుతూ ఉన్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మ్యాంగోస్? మా ఫామ్ నుంచే వస్తాయండి. ఇప్పుడు ఉలోపాడు నుంచి రైపుడ్ మ్యాంగోస్ తెప్పిస్తున్నాము. ఇప్పటి వరకు మా ఫామ్లో అన్ని రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు లాస్ట్ వీక్ వరకు మేము మా ఫామ్ మ్యాంగోసే వాడాము. ఇప్పుడు రా మ్యాంగోస్ అన్ని మా ఫామ్ నుంచే. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ బిజినెస్ నడుస్తూ ఉంది కదా. భారతీయం నుంచి ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఎందుకంటే వచ్చి తిని ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. కాకపోతే మేము ఒక 40 members నుంచి అయితే హోమ్ డెలివరీ మేము సొంతంగా చేస్తాము. అంతేగాని స్విగ్గీ, జొమాటో వీటి వల్ల అయితే అంటే వాళ్ళు వచ్చి స్విగ్గీ పార్ట్నర్స్ అది వచ్చి తీసుకెళ్ళేటప్పుడు ఫుడ్ చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయినప్పుడు ఎక్కువ టేస్ట్ అనిపించదు, కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అందులో ఏంటంటే కొంచెం మనం అజినామోటో, కలర్స్, ఈ ఫ్లవర్స్ ఏవి కలపం. స్వచ్ఛత, భారతీయం అంటే స్వచ్ఛత, ఏమీ కలపం. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయినా ఒక గంట చల్లారితే అది మనకి టేస్ట్లెస్గానే అనిపిస్తుంది, కొంచెమైనా తగ్గుద్దా వేడివేడిగా తినడానికి. అందుకని మేము స్విగ్గీ, జొమాటోలో ఇవ్వట్లేదు. కానీ 40 members నుంచి ఎంతవరకైనా మేము హోమ్ డెలివరీ చేస్తాం. భారతీయం రెస్టారెంట్కి ఫుడ్ కోసం వచ్చే కస్టమర్సే కాకుండా జయ గారిని, నిర్మల్ గారిని కలవడానికి కూడా వచ్చే వాళ్ళు ఉంటారా? మీరే చెప్పాలి అది. తప్పనిసరిగా మీరు రీల్స్ చూసి వచ్చామండి అని చెప్పి లాస్ట్ మంత్ వరంగల్లో చేశారంట. ఆయన డిఐజీగా
మహారాష్ట్ర నుంచి ఆయన హైదరాబాద్లో ఏదో పని ఉండి వస్తా వాళ్ళ వైఫ్ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే తీసుకొచ్చారు సండే 2 o'clockకి. మాకు అక్కడ టేబుల్ ఇవ్వడానికి స్పేస్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేపించి ఇచ్చాము. దేవర్ సో హ్యాపీ మమ్మల్ని కలవడానికి. ఒక బాబు గుంటూరు నుంచి వచ్చాడు ఫ్యామిలీని తీసుకొని, నేను అక్కడికే వెళ్ళాలి అని చెప్పి. మా మ్యాంగో బొబ్బట్టుకి ఇంప్రెస్ అయ్యి వచ్చాడు బాబు. బొబ్బట్ట అవునా? దానికి ఫస్ట్ బాబు తిన్నది మ్యాంగో బొబ్బట్టేనండి. బాగా నచ్చిందా వాళ్ళకి? బాగా నచ్చింది. అలా ఇంకా ఎలాంటి రివ్యూస్ వస్తూ ఉంటాయి మీకు? చాలా మంచి రివ్యూస్ వస్తాయి. శనగచారు అయితే ఒక ఆవిడ వచ్చారు లాస్ట్ సండే అనుకుంటా. ఆవిడకి అసలు పప్పు ఐటమ్స్ ఏవి నచ్చవంట, కానీ శనగచారు ఏదో చాలా గొప్పగా చెప్తున్నారు. పక్క టేబుల్ వాళ్ళని ట్రై చేస్తారంట. చికెన్తో శనగచారు తిన్నారు. ఆవిడ చికెన్ ఇష్టంగా తింటారంట. మేము ఇచ్చే చికెన్ స్టార్టర్తో శనగచారు ట్రై చేస్తే సెకండ్ టైం కూడా అదే పెట్టుకుని అసలు ఆవిడ బిర్యానీకి వెళ్ళలేదంట. ఆవిడ దగ్గరకు వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చి ఇది మీ స్పెషల్, నిజంగా స్పెషల్ అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఫుడ్ చూస్తుంటేనేమో చాలా టెంప్టింగ్గా ఉంది. మీదేమో కూకట్పల్లిలో ఒకే ఒక బ్రాంచ్ కనిపిస్తోంది. మళ్ళీ ఇంకెక్కడైనా బ్రాంచ్లు తెరవబోతున్నారా? ప్లానింగ్లో ఉన్నాము. నెక్స్ట్ 2-3 monthsలో రివీల్ చేస్తాం. ఫ్రాంచైజీస్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా భారతీయం పేరుతో? ప్లాన్ చేయాలి. నెక్స్ట్ బ్రాంచ్ పెట్టిన తర్వాత నెమ్మదిగా ఫ్రాంచైజీ మోడల్కి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా మంది ఆడవాళ్ళు బిజినెస్ చెయ్యాలి అనుకుంటారు, కానీ అంత ధైర్యం సరిపోదు. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేదంటే ఎందుకులే ఇంత ఇబ్బంది పడ్డాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. బిజినెస్ చేయాలనుకునే ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే రావచ్చు, కానీ కొంచెం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడి వచ్చిన తర్వాత చాలా పేషెన్సీగా ఉండాలి. మా అనుభవం ప్రకారం మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ఓపికగా ఫస్ట్ జరిగేదంతా మన ఎక్స్పీరియన్స్ కోసం జరుగుతుంది అనుకుని ఎంతైతే ఓపికగా ఉంటామో అంత సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ప్రాఫిట్స్లోకి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 2 years పట్టిందని చెప్పొచ్చండి. కానీ మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ మటుకు అన్కండిషనల్ సపోర్ట్. మా వారు కానీ, మా బావగారు కానీ, అక్క వాళ్ళ బాబు కానీ, మా పిల్లలు యుఎస్లో ఉన్నా కూడా వాళ్ళు ప్రతి వీడియోని చూసి మీరు ఇలా కాదు అలా చెయ్యాలి అని చెప్పి ప్రతి రివ్యూని చూసి రివ్యూస్ ఎట్లా వస్తున్నాయి చూసుకున్నారా మీరు అని. అసలు మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ అయితే అన్కండిషనల్ సపోర్ట్ అండి. ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే నాకు 2 బాబులు. పెద్ద బాబు యూఎస్లో ఉంటారు, పెద్ద బాబు మా పాప. చిన్న బాబు వచ్చేసి ఇక్కడ బళ్ళారిలో కెమికల్ యూనిట్ ఉంది ఆయనకి, ఫార్మా సైడ్. ఇంకా తనే సపోర్ట్ మాకు. భారతీయంకి మెయిన్ సపోర్ట్ మా చిన్న బాబు. మీ ఫ్యామిలీ అండి? మా వారు వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. బాబు యుఎస్లో అండర్ గ్రాడ్ చేసి చిన్న జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకున్నాడు. పాప వచ్చేసి ఎంబీబీఎస్ చేస్తుంది, ఫైనల్ ఇయర్లో ఉంది. జయ గారు అండ్ నిర్మల గారు, మీ ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్. హైదరాబాద్లో కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏ రెస్టారెంట్స్ మీద పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్స్ చేసిన అనేక రకాలైన కుళ్ళిపోయిన పదార్థాలు అవి ఇవి కూడా బయటకు వస్తున్నాయి. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ని పోలీసులతో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాంటిది భారతీయం తరఫున మీరిద్దరూ ఏదైనా ఛాలెంజ్ చేస్తారా ఫుడ్ విషయంలో? మాకు లాస్ట్ వీక్ కూడా రైడ్ జరిగిందండి. ఇంతవరకు ఎప్పుడు మేము అంటే వాళ్ళు మమ్మల్ని అంటే వచ్చి వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే తప్పనిచ్చి ఇంతవరకు ఎనీ టైం ఎనీ మినిట్ రావచ్చు, ఈవెన్ మిడ్ నైట్ రావచ్చు, మార్నింగ్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం మాకు ఇచ్చిన యాక్సెస్. అండ్ మాకు మా స్టోర్ సూపర్వైజర్ ఉంటాడు, ఆ కుర్రాడు కూడా చాలా బాగా చూసుకుంటాడు అన్నీ. ఇంతకుముందు ప్లాస్టిక్ కంటైనర్స్ వాడేవాళ్ళం, ఫుడ్ సేఫ్టీ వాళ్ళే స్టీల్ కంటైనర్స్ వాడమన్నారు, అన్నీ రీప్లేస్ చేసాము. అన్నీ ట్యాగింగ్ ఉంటాయి. మార్నింగ్ రాగానే ప్రతి దాని మీద ట్యాగింగ్ అయిపోతుంది. అసలు ఏది మాది అసలు మామూలుగానే ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఫ్రెష్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. నాన్ వెజ్ అంతా కూడా ఈ రొయ్యలు వస్తే భీమవరం నుంచి తెప్పిస్తాము, ఫిష్ కూడా అట్లాగే ఫ్రెష్ ప్రొక్యూర్మెంట్. మార్నింగే మా కుర్రాడు వెళ్ళి తీసుకొస్తాడు అన్నీ. అంటే తెచ్చేసి డీ ఫ్రిడ్జ్లో నెల తరబడి ఏం పెట్టం మేము, ఏ రోజుకి ఆ రోజే ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ అలాగే రెస్టారెంట్స్, హోటల్స్ అనగానే మనకి వచ్చే మెయిన్ ప్రాబ్లం చెఫ్స్తో వస్తూ ఉంటుంది. మీది చూస్తేనేమో ఎక్కువగా సౌత్ ఇండియన్, మెయిన్ ఏపీఎన్ తెలంగాణ అథెంటిక్ ఫుడ్ కనిపిస్తుంది. మరి చెఫ్స్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అంటే చెఫ్స్ కూడా మేమే ట్రైన్ చేస్తాం, వాళ్ళ మాట మేము వినం. ఓకే, మా ఫుడ్ ఇట్లాగే కావాలి, మేము ఇట్లా అయితేనే మాకు నచ్చుద్ది, లేదంటే మీకు
వీలు కాకపోతే ఇంకా వెళ్ళండి అని చెప్తాను తప్పితే వాళ్ళతో మేము కాంప్రమైజ్ అవ్వం. మేము చెప్పింది వాళ్ళు వినాలి. నిర్మల గారు, అసలు మీ రెస్టారెంట్లో వండిన ఫుడ్ని మీ ఇంట్లో కూడా తింటారా, లేదంటే అది ఓన్లీ కస్టమర్స్ కోసమేనా? అలా ఏం లేదండి. ఇంట్లో ఒక రకంగా, భారతీయంలో ఒక రకంగా చెయ్యం. భారతీయంలో ఉండేవన్నీ మా ఇంటి రెసిపీసే. మేము కూడా అక్కడే తింటాం, లంచ్ అక్కడే చేస్తాము. మా వారికి ఇంట్లో చేసి వచ్చినా మేమిద్దరం లంచ్ మోస్ట్లీ అక్కడే చేస్తాం. మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంత ఏ ఎంగేజ్లోనో 30sలో అలా చేస్తూ ఉంటారు. మీరిద్దరు చూస్తేనేమో అబోవ్ 40s కనిపిస్తున్నాయి, లైఫ్ కూడా చాలా సెటిల్డ్గా ఉంది. ఈ టైంలో ఇంత ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఛాలెంజ్ తీసుకుందాం అనుకోలేదు. మేము ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని హ్యాపీగా, అంటే ఒక 1 month 10 days వదిలేసి మనం యూఎస్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఫ్రీగా ఉండేది అనుకున్నాము. అనుకోకుండా దీంట్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత మా ఇద్దరికి ఒకటి సిమిలారిటీ ఏంటంటే, ఏదైనా నీకు ఈ పని రాదు అంటే అసలు అది ఒప్పుకోలేము. ఖచ్చితంగా దాన్ని సాధించి చూపించాలి. ఇంకా వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా సాధించాలి అనుకున్నాము. చాలా వరకు సాధించాము. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. భారతీయంలో ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? 40+ ఉన్నారండి మా స్టాఫ్. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు కదా? అవును. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు భారతీయం గురించి? భారతీయంకి చెప్పాలంటే వచ్చి టేస్ట్ చేసి డైరెక్ట్గా నేను ఉంటాను, నాకు రివ్యూ ఇస్తే చాలు ఎలా ఉంది ఏంటి అని. ఓకే, మీరు అక్కడే ఉంటారు కిచెన్లో భారతీయంలో? మోస్ట్లీ భారతీయంలోనే నేను అవైలబిలిటీ ఉంటా 90%. ఎప్పుడైనా ఒకసారి నా పర్సనల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడైనా లేకపోయినా చాలా వరకు మేము ఎవరో ఒకరు అవైలబిలిటీ ఉంటాము. మీరు డైరెక్ట్గా రావచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అంటే మాకు వచ్చేదంతా సౌత్, కుకట్పల్లి అంతా సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అంటే మేము మోస్ట్లీ ఏమిటంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అంతా కుకట్పల్లి ఏరియాలోనే ఉంటారు. వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని మాకు చిన్న డౌట్ ఉంటుంది. అది లేకుండా ఉంటుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు ట్రై చేసినప్పుడు మాకు ఆ రివ్యూ కావాలనిపిస్తుంది. కాకపోతే మేము కూకట్పల్లిలో ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తారు, ఇటు నుంచి కూడా వస్తారు, జూలీల్స్ నుంచి. అది అప్పుడప్పుడు మూవీ క్రౌడ్ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి వెళ్తారు. ఎప్పుడైనా బల్క్ ఆర్డర్స్ కూడా చేయొచ్చా మీకు? క్యాటరింగ్స్ ఉన్నాయి, బల్క్ ఆర్డర్స్ చేస్తాము. అసలు క్యాటరింగ్కి అయితే ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదు. అంతా చాలా బాగుంది. మేము నెక్స్ట్ ఏదన్నా చేసుకున్నా కూడా మీరే ఇవ్వాలి అని చాలా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తారు వచ్చి. మళ్ళీ వాళ్ళు ఏదో వచ్చేసాము, వెళ్ళిపోయాము, ఇచ్చేసాము అని డబ్బులు, వాళ్ళు వచ్చి సొంతంగా వచ్చి చెప్తారు. అండ్ 30 members 40 members ఇక్కడ బర్త్డేలు చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మొన్న రీసెంట్గా అయితే ఒకే ఫ్యామిలీ నుంచి 4 parties అంటే భారతీయంకి వచ్చి చేసుకున్నారు. ఒకటి బర్త్డే, ఒకటి వచ్చి జస్ట్ గెట్ టుగెదరు, 3rd one వచ్చి షష్ఠి పూర్తి చేసుకున్నారు. షష్ఠి కూడా భారతీయంలో అదైతే పెద్దవాళ్ళందరూ. అయితే భారతీయంలో అన్నప్రాసన నుంచి మొదలుపెట్టి షష్ఠి పూర్తి వరకు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళు అసలు పెద్దవాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చుతుంది ఫుడ్. వాళ్ళందరూ ఇంట్లో చేసుకుంటాం బాగా అలవాటు. ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చెఫ్లు ఏవో ఇస్తారు, టేస్ట్గానే ఉంటాయి, టేస్ట్లెస్గా ఏవి ఉండవు. కానీ మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, మన టేస్ట్ బడ్స్కి చిన్నప్పటి నుంచి తిన్నది ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఎప్పుడైతే మనకి తగిలిందో అది నచ్చుతుంది. ఇప్పుడు వచ్చే పెద్దవాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. నిన్న వచ్చి ఒక పెయిర్ వాళ్ళ పిల్లలిద్దరూ యుఎస్లో ఉంటారంట, రీల్ చూసి పంపించారు. వాళ్ళిద్దరిని మేమిద్దరం కలిసాము. అంటే మీ రీల్ చూసే వచ్చాము, అంటే పెద్దవాళ్ళు కదా మీరు వచ్చారు అందుకే పలకరించాము అంటే, మీ రీల్ చూసి మా పిల్లలు చెప్తే వచ్చాము, బాగుంది, చాలా బాగుంది, మమ్మల్ని ఇద్దరిని ఫోటో తీయండి చెప్పి తీయించుకున్నారు. అయితే మీ ఫుడ్ మాత్రమే కాదండి, మీ ఇద్దరు కూడా చాలా మందికి నచ్చేస్తున్నట్టున్నారు. మీ ఇద్దరిని చూస్తుంటే మనుషుల్ని, మనస్తత్వాల్ని బాగా చదివేసినట్టుగా ఉన్నారు. ఇంతకీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇద్దరు ఏం చదువుకున్నారు? ఇద్దరు నార్మల్ డిగ్రీ అండి, ఊర్లో నల్లజర్ల. నల్లజర్లలో. మన ఊళ్ళని మనం గొప్పగా చెప్పుకోవాలి. మన నల్లజర్ల వాళ్ళు ఎవరు చూసినా కానీ మన అమ్మాయిలు అనుకోవాలి. అందరూ అలాగే ఫీల్ అవుతారు. అసలు మాకు ఊర్లో కూడా అసలు చాలా ఇష్టంగా, అంటే మంచి సపోర్ట్. మా వాళ్ళు ఎవ్వరు వచ్చినా నల్లజర్ల నుంచి మా రెస్టారెంట్కి రాకుండా వెళ్ళట్లేదు. మా ఆడపిల్లలు పెట్టుకున్నారు, ఒకసారి చూసి వెళ్దాము అని వస్తున్నారు. వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి
చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి వెళ్తున్నారు. ఇదండి మొత్తానికి గోదావరి మహిళల విజయగాథ. ఎప్పుడెప్పుడు భారతీయంకి వెళ్ళి అక్కడ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయాలని నాకు అనిపిస్తోంది. మొత్తానికి వీరిద్దరి సక్సెస్ స్టోరీని మీ ముందుకి తీసుకురాగలిగాను. ఫుడ్ ఐటమ్స్తో పాటు ఆ ఫుడ్ని అంత చక్కగా తయారు చేస్తున్న జయలలిత గారు అండ్ నిర్మల గారికి మరొక్కసారి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.